వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నాగపంచమి రోజు ఏం చేయాలి, నాగదేవత యొక్క అనుగ్రహం ఎలా పొందాలి అని ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. అయితే నాగపంచమి అనేది రేపు 9వ తారీఖు వస్తుందండి. శుక్రవారం హస్త నక్షత్రంలో వస్తుంది. నాగపంచమి తిథి వచ్చేసి 3 గంటల 10 నిమిషాల వరకు ఉంటుంది. నాగపంచమి పూజ చేసేవాళ్ళు వివాహ సమస్యలు కానీ, సంతాన సమస్యలు కానీ, లేదా ధనపరమైన సమస్యలు కానీ ఉన్నా కానీ మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఈ నాగపంచమి అనేది చేస్తారు. జంట నాగులకి పాలు పోసి అలాగే 9 ప్రదక్షిణలు చేయాలండి. ఈ నాగపంచమిని కూడా గరుడ పంచమి అని కూడా అంటారండి. అయితే పూజ అనేది ఉదయం పొద్దున్నే సూర్యోదయంకి ముందే లేచి 5 గంటల నుంచి 7 గంటల లోపల పూజ చేసుకోవాలి. ఈ నాగపంచమి అనేది శ్రావణ మాసంలో మొదలై కార్తీక మాసంలో నాగుల చవితితో అయిపోతుందండి. ఈ 4 నెలల పాటు ఎవరైతే నాగదేవతను పూజిస్తారో వారి యొక్క కోరికలు, ఏమైనా దోషాలు ఉన్నా కానీ, సంతానం కోసం, వివాహం కోసం చెప్పా కదండి ఇందాక, అవి చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. నిష్టగా పూజ చేయాలి ఈ 4 నెలలు. అయితే పొద్దున్నే లేచి పూజ ఎలా చేయాలంటే మార్నింగ్ లేచి తలస్నానం చేయాలండి. లేచి చేశాక పశ్చిమ వైపు ఒక టేబుల్ వేసుకోవాలి. పశ్చిమాన పసుపు గణపతిని తయారు చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఒక నాగప్రతిమ కూడా తెచ్చి పెట్టుకోవాలండి. ఇప్పుడు పూజకు కావాల్సిన సామాగ్రి ఏంటంటే పసుపు, కుంకుమ, అగ్గిపెట్టె, విడిపూలు, అగరబత్తీలు, కొబ్బరికాయ, కర్పూరం, తమలపాకులు తాంబూలానికి. తర్వాత నైవేద్యం బెల్లం కానీ, తేనె కానీ, పాయసం అమ్మవారికి ఇష్టము. నాగదేవతకి పాయసం నైవేద్యం తయారు చేయాలి. తర్వాత పంచామృతం కోసం ఆవు పాలు, ఆవు నెయ్యి, చక్కెర, తేనె, పళ్ళు ఏర్పాటు చేసుకొని పంచామృతం గ్లాసులో తయారు చేసి పెట్టుకోవాలి, మనం అభిషేకం చేయడానికి అన్నమాట. ఇప్పుడు ఇంకా పూజ స్టార్ట్ చేయాలండి. ఒక టేబుల్ పెట్టి దానిపైన ఒక చిన్న వస్త్రం పరిచి బియ్యం పోసి దానిపైన గణపతిని చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ ఆ గణపతికి పసుపు కుంకుమ పెట్టి దీపారాధన చేయాలి. చేశాక మీ గోత్ర నామాలు చెప్పుకొని ఆచమనం చేసుకోవాలండి. తర్వాత గణపతికి పూలు పెట్టి హారతి ఇచ్చి నైవేద్యం పెట్టాక గణపతి పూజ అంతటితో అయిపోతుంది. తర్వాత నాగదేవత పూజ మొదలు పెట్టాలండి. ఎలా అంటే ఒక ప్లేట్లో నాగప్రతిమ పెట్టేసి వాటర్తో క్లీన్ చేయాలి. క్లీన్ చేసిన తర్వాత అమ్మవారికి అభిషేకం చేయాలి. మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా, వాటితో అభిషేకం చేయాలి. చేశాక మళ్ళీ వాటర్ పెట్టి క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసేసి పసుపు కుంకుమతోటి అమ్మవారిని అలంకరించాలండి. అలంకరించాక నాగదేవత అమ్మవారికి అష్టోత్తరం చదవాలి 108 సార్లు. అష్టోత్తరం చదివి కడ్డీలు చూపించి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టాలి. అలాగే అమ్మవారికి పాయసం చేశాం కదా, పాయసం సమర్పించాలి. తాంబూలం కూడా ఇవ్వాలండి. అమ్మవారికి 2 ఆకులు, 2 కాయలు, 2 వక్కలు, ఒక బ్లౌజ్ పీసు, 11 రూపాయలు చిల్లర నాణాలు పెట్టి అమ్మవారికి తాంబూలం అక్కడ పెట్టాలి. తాంబూలం పెట్టిన తర్వాత 108 సార్లు అష్టోత్తరం రాని వాళ్ళు ఏం చేస్తారంటే ఓం నాగదేవతాయ నమః, ఓం నాగదేవతాయ నమః, ఓం నాగదేవతాయ నమః అని 108 సార్లు పూలతోటి, అక్షంతలతోటి అలా అయినా చేసుకోవచ్చండి, మీకు ఇలా రాకపోయినా కూడా. అదే ఆ విధంగా తర్వాత 11 రూపాయలు పెట్టాక అమ్మవారికి హారతి ఇచ్చేసి 3 ప్రదక్షిణలు చేసుకోవాలి. తర్వాత మనం ఏదైనా తప్పు పూజలు ఏమైనా చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి కదండి, ఆ తప్పు ఇది అమ్మవారిని క్షమించమని మనం ఈ విధంగా మంత్రం ద్వారా అడగాలన్నమాట. ఆ మంత్రం ఏంటంటే ఇప్పుడు చెప్తాను. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, గణాతీత నాగేశ్వరి అనే అక్షంతలు అమ్మవారి కాళ్ళ దగ్గర, పాదాల దగ్గర వేసి ప్రదక్షిణ చేసుకోవాలండి. ఇంక ఇంతటితో పూజ పూర్తవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్తగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ఫ్రెండ్స్.